నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరంలో తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే వారం రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేస్తామంటూ కూడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా చెప్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతో కూడా కలిసి పోటీ చేయట్లేదంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ పార్టీతో పొత్తు ఉండదని ముందుగా ప్రకటించినా చివరి నిమిషంలో జనసేనతో లాలూచి పెట్టుకుని కొన్ని సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మరి రానున్నటువంటి ఎన్నికల్లో చివరి నిమిషంలో ఎవరిని వెలుగులోకి తీసుకొస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం టీడీపీ జనసేనలతో పొత్తుల కోసం చర్చలు జరుగుతున్నటువంటి విషయం కూడా తెలిసిందే. సో మరి అక్కడ పొత్తు పెట్టి కుదిరితే మరి అదే ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉందా, అంటే ఆ పొత్తు ఇక్కడ కూడా కొనసాగుతుంది తెలంగాణలో అనే చర్చ కూడా ఉంది. మరి సిట్టింగులకే ఎంపీ టికెట్లు కేటాయిస్తామని గతంలోనే కిషన్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల వల్ల కొందరు ఎంపీ అభ్యర్థులను మార్చాలని కూడా బీజేపీ చూస్తున్నట్లుగా కొంత అంతర్గతంగా బీజేపీలో చర్చ జరుగుతోంది. సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చూసినటువంటి బీజేపీ ఈ ఎన్నికల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకొని ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ఆచితూచి అడుగులు వేయాలని కూడా చూస్తున్నట్లుగా కూడా కొంత సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సీనియర్ నేతలకు ఎంపీ టికెట్ కేటాయించాలనే ఆలోచనలో కూడా యోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇందులో భాగంగానే మొదటి పేరు బీజేపీ స్పోక్స్ పర్సన్ రఘునందన్ పేరు మొదటిగా వినిపిస్తోంది. ఈయన మెదక్ లోక్సభ సీటు కోసం మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరి రఘునందన్ తర్వాత ఎంపీ సీట్ ఆశిస్తున్నటువంటి వారిలో ఈటల రాజేందర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వీరితో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున. సో ఇక ఈ వ్యవహారం ఇట్లా ఉంటే 50% సీట్లకు అభ్యర్థులు కన్ఫర్మ్ అయినట్లు కూడా కిషన్ రెడ్డి గతంలోనే వెల్లడించారు. సో ఇందులో మొదటి పేరు ఆయనదే ఉంటుందని అంతా కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో ఉంది. మరి కిషన్ రెడ్డితో పాటు సిట్టింగ్ ఎంపీలైనటువంటి అరవింద్ కానీ, బండి సంజయ్, సోయం బాపురావు, ఇంకా ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, బూర నరసయ్య గౌడ్, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో ఇక ఈ వ్యవహారం చూసుకుంటే కనుక ఇప్పటికే ఎంపీ సీట్లపై ఆశలు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో దూరంగా ఉన్నటువంటి కొందరు పార్టీ నేతలకు ఖచ్చితంగా ఈసారి బీజేపీలో నిరాశ మిగిలే అవకాశమే కనిపిస్తుంది. అలా ఈ నెల 28న అమిత్ షా తెలంగాణ పర్యటన ఉంటుందంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక మరి సీట్ల సర్దుబాటులో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించేందుకు వస్తున్నారా, లేక ఇప్పటి నుంచే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందనే కూడా అంశాన్ని రాష్ట్రానికి అమిత్ షాని పిలిపిస్తున్నారా అన్న సందేహాలు కొంత బీజేపీ కేటలోనే వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇవాళ చాలా మంది చాలా నియోజకవర్గాల్లో బీజేపీ ఎంపీ టికెట్లపైన ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అయోధ్య రామ మందిరం అంశం ఖచ్చితంగా ఈసారి బీజేపీ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశంగా కూడా బీజేపీ నేతలు చూస్తున్నటువంటి తరుణంలో మరి బీజేపీ ఈసారి గల్లీలో ఎవరన్నా ఉండని ఢిల్లీలో మోడీ ఉండాలి అనే ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తరంలో కొంత సక్సెస్ మంత్ర బీజేపీకి అయోధ్య రామ మందిరం అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. హిందుత్వ ఎజెండాతో తెర మీదకి వెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా కొంత అనూహ్యంగా దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇండియా కూటమి విచ్ఛిన్నమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి బీజేపీ అడుగులు వేయబోతోంది గత ఎన్నికల పాఠాల నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. సో చూడాలి పార్లమెంట్ ఎన్నికలు ఈసారి ఏ రాజకీయ పార్టీకి కలిసి వస్తాయి. మరి బీజేపీ కలిసి వస్తుందా, బీజేపీ విజయ తీరాలకు చేరుతుందా, లేదంటే కనుక కాంగ్రెస్కు తెలంగాణలో వేవ్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ బీజేపీకి కట్టడి చేయగలదు. ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా అవుతున్నాయి. సో చూడాలి పార్లమెంట్ ఎన్నికల దాకా ఏం జరుగుతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్ యూ.